ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్యలో సప్తర్షి మందిరాలను దర్శించుకున్న మోదీ. మహిళలకు 60,000 ఇచ్చి సారి పెట్టాల్సిందే హరీష్ రావు. రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సర్కార్ ఫోకస్ సీఎం చంద్రబాబు. తప్పు చేశారు కాబట్టే కేసుని వెనక్కి తీసుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉత్తరప్రదేశ్ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సప్తర్షి మందిరాలను దర్శించుకున్నారు. ఎంతో కాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం మరికాసేపట్లో జరగనుంది. ఇందుకోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగరవేయనున్నారు. परम पूजनीय सरसंघ चालक डॉक्टर मोहन भागवत जी, उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी, श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के अध्यक्ष पूज्य महंत नृत्य गोपाल दास जी, पूज्य संत समाज, यहां पधारे सभी भक्तगण, देश और दुनिया से इस ऐतिहासिक पल के साक्षी बन रहे कोटि कोटि राम भक्त देवी और सज्जनों, आज अयोध्या नगरी भारत की सांस्कृतिक चेतना के एक और उत्कर्ष बिंदु की साक्षी बन रही है। आज संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है। हर राम भक्त के हृदय में अद्वितीय संतोष है, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है। सदियों के घाव भर रहे हैं, सदियों की वेदना आज विराम पा रही है, सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है। आज उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही। जो यज्ञ एक पल भी आस्था से डिगा नहीं, एक पल भी विश्वास से टूटा नहीं, आज भगवान श्री राम के गर्भगृह की अनंत ऊर्जा, श्री राम परिवार का दिव्य प्रताप इस धर्म ध्वजा के रूप में इस दिव्यतम भव्यतम मंदिर में प्रतिष्ठापित हुआ है। और साथियों, ये धर्म రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ లు చేయూతను ఇచ్చే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం కొనసాగించి ఉంటే రైతులకు మంచి జరిగేదన్నారు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ వ్యవస్థలు లేకనే తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. తన మీదే సీరియస్ ఇది వచ్చేసరికి దాని నుంచి పక్కకు తప్పుకొని ఇప్పుడు వేరే వెజిటబుల్ కల్తీనో, పామ్ ఆయిల్ కల్తీనో మొత్తం మీద అడల్టరేటెడ్ అనే దాన్ని తీసుకొస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే వాళ్ళు దాంట్లో కరెక్ట్ కట్ ఆఫ్ దీన్ని చూస్తే ఈ మధ్య కాలంలో పత్రికల్లో వస్తున్నది. అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో బయటికి తెలియట్లా.
ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లన్నీ వస్తున్నాయి. A1 నుంచి A40 వరకు ఎంతవరకు చేసేసింది. అక్కడ రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి. అన్నీ కలిపి ఒకటే పామ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ 19-24 మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ అయి ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం, విష ప్రచారం అనేది ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం, కుట్ర భయంకరంగా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోవరినప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈ రోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచువేట్ చేస్తూ వచ్చినాడు. ఫర్ ది నారో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీని ఇరికించడానికి, ఫర్ ది నారో రీజన్ ఒక తనకు చెప్పడానికి 18 నెలల కాలంలో నేను పాలన చేశాను చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక ఘనకార్యం కానీ ఒక మంచి స్కీమ్ కానీ ఏది లేకపోవడం, ప్లస్ చెప్పినవన్నీ ఇచ్చిన అబద్ధ హామీలన్నీ గాలిలో తుంగలో తొక్కేసి ఆ రోజే మోసం చేయడం, వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ వైపు టార్గెట్ వైఎస్ఆర్సీపీ. నేమ్ ఇట్ లిక్కర్ స్కామ్ అని వాళ్ళు పేరు పెట్టిందైనా, అలాగే ఈ లడ్డు అన్నా, ఇప్పుడు పరకామణి అనే ఇంకోటి తీసుకున్నా. వేములవాడ ఎమ్మెల్యే సిరిసిల్ల కలెక్టరేట్ కు తప్పిన ప్రమాదం. వేములవాడ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండ్లను పరిశీలించిన ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలిస్తుండగా కుంగిన ఫ్లోరింగ్, తప్పిన ప్రమాదం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగకు 18 ఏళ్లు నిండిన 1,30,000 మహిళలకు చీరలు అందించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలియజేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్హెచ్జి గ్రూప్ లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సిద్దిపేట నియోజకవర్గం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో 3,83,000 మంది మహిళలు ఉంటే 1,99,000 మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారన్నారు. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు 1,30,00,000 మందికి చీరలు వచ్చేది. ఇప్పుడు ఎస్హెచ్జి గ్రూప్ లలో ఎందరు ఉన్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు. అంతే కదా, మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు, బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు. ఆనాడు 1,30,00,000 మందికి ఇస్తే ఇవాళ కేవలం 46 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. పోనీ అవి 2 పండుగలు అన్న 2 ఇచ్చిండ్రా అంటే ఒకటే ఇచ్చిండ్రు, అది కూడా ఒకటే కలర్. మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే, మన సిద్దిపేట జిల్లాలో 3,83,000 మంది ఆడపిల్లలు ఉన్నారు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 3,83,000 మంది ఉంటే ఇస్తున్నది ఎంతమందికి? 1,99,000 మందికి ఇస్తున్నారు. అంటే సగం మందికి వస్తున్నాయి, సగం మందికి వస్తాయి. నిజంగా ఇచ్చేది ఉంటే 2 పండుగలు 2 బతుకమ్మలు ఇచ్చినా బాగుంది, లేదు అందరికి ఇచ్చినా బాగుంది. అది కొందరికే ఇచ్చుడు, ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా. దానికి నాకు బుద్ధి ఉంది అంటుండు తినప్పటికల్లా. ఇంకా దాన్ని ఏమంటుండు? సారే పెట్టిన అంటుండు, చీరిచ్చి సారే పెట్టిన అంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సారే పెట్టుడు అంటే నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తా అన్నారు. మనకు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అంటే ఎంత అవుతుంది? 60,000 రూపాయలు. నిజంగా చీరతోని నువ్వు ఇస్తానన్న 60,000 కూడా ఇస్తే అప్పుడు సాన పెట్టినా, 60,000 ఇచ్చినాక సాన పెట్టినట్టు అయితే తప్ప, నువ్వు సగం మంది ఆడవాళ్ళకి ఇచ్చి 2 ఏళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక్క చీరకు సారీ పెట్టినా అంటే ఎవరి చెవులో పువ్వు పెట్టుకుంటూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంతేనా కాదు? చీరిచ్చి దాన్ని సారీ అంటుంది. చీర కూడా నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారీ పెట్టినట్టు అయితే. అప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, ఇంటింటికి బాండ్ పేపర్ పంచిండ్రు, రాగానే నెలకు 2,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. మరి 24 నెలలు అంటే 60,000 రూపాయలు బాకీ పడ్డట్టే కదా. గవి మరి అందరికీ చీరలు పోనీ వడ్డీ లేని రుణం కూడా మీరు ఆలోచించారు. వాస్తవానికి మనకు వడ్డీ లేని రుణంలో ఏం చెప్పారమ్మా? బయటకు చెప్తున్నది ఏంటి, ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఒకసారి మహిళా లోకం కూడా మన గౌరవ కలెక్టర్ గారు హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్న పటాన్చేరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్చేరు డివిజన్ పరిధిలోని స్థానిక సమస్యలను మేయర్ గారికి వివరించిన కార్పొరేటర్. రోడ్లు పెంచుకుంటున్నాం, కొత్త రోడ్లు వేస్తున్నాం, కానీ వీటిని మెయింటెనెన్స్ చేసే సిబ్బంది మన దగ్గర లేదమ్మా. మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. గత 2 సంవత్సరాల కింద అప్పుడున్న కమిషనర్ గారికి నేను ఒక లెటర్ ఇచ్చిన, అయ్యా మా ప్రాంతం పెద్దగా ఉంది,
చాలా కాలనీలు వెలిసినాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడేమో చిన్నగా ఒక పటాన్చెరు చిన్నగా ఒక దగ్గర విస్తీర్ణంగా ఉండే, ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం కాలనీలు వెలిసినాయి. మాకు సిబ్బంది కొరత ఉంది, సిబ్బందిని పెంచండి అని మేము 2 సంవత్సరాల కింద కమిషనర్ గారికి ఇస్తే ఇయ్యాల వరకు దాని మీద చర్య తీసుకోలేరు. నిజంగా వాస్తవానికి కూడా మా వాళ్ళు చెప్తున్నారు, ఆర్సిపురం కార్పొరేటర్ గారు చెప్తున్నారు, ఫోటో చూపిస్తున్నారు ఫోన్ లో, చెత్త చెదారం రోడ్ల మీద నిండిపోతుందమ్మా. ప్రజలకు జవాబుదారం అవ్వలమ్మా. స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారిని అడుగుతారు, వాళ్ళు పోయి పారిశుద్ధ కార్మికులను అయితే అడగరు కదమ్మా, మమ్మల్ని అడుగుతారు. మేమేం జవాబు చెప్పాలి? కొన్ని రోజులైతే నిజంగా కార్పొరేటర్ గా ఉండి కూడా రోడ్ల మీద నిలబడి అక్కడ చెత్త తీపిచ్చే దాఖలాలు ఉన్నాయి. మేము ఫోటోలు పెట్టమంటే మీ దృష్టికి తీసుకొస్తాం. రోడ్ల మీద నిలబడి ఇది ఎందుకు ఊడంటారా బాబు, మాకు ఇబ్బంది అవుతుంది, ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకునే స్థితిలో ఉన్నాం కాబట్టి మీరు చెయ్యండి అని అడుగుతున్నాం. చెయ్యట్లేదు. సిబ్బందిని అన్న పెంచండి, లేకపోతే సిబ్బంది లేకపోతే మిషనరీని అన్న ఇవ్వండి అమ్మా. పారిశ్రామిక వాడల భూములను అమ్మే హెచ్ఐఎల్టీపీ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు. అయోధ్యలో సప్తర్షి మందిరాలను దర్శించుకున్న మోదీ. మహిళలకు 60,000 ఇచ్చి సారీ పెట్టాల్సిందే హరీష్ రావు. రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సర్కార్ ఫోకస్, సీఎం చంద్రబాబు. తప్పు చేశారు కాబట్టే కేసుని వెనక్కి తీసుకుంటున్నారు దచ్చల రామకృష్ణారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.